వెల్కమ్ బ్యాక్ టు ది పైథాన్ సిరీస్ అండి. ఈరోజు టాపిక్ వేరియబుల్స్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర బ్యాగ్లో మనం ఏమేమి కలెక్ట్ చేసుకుంటాం? బుక్స్ని కలెక్ట్ చేసుకుంటాం, పెన్స్ని కలెక్ట్ చేసుకుంటాం, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఇవన్నీ. అలాగే వీటన్నిటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ ఆబ్జెక్ట్స్నే టెక్నికల్గా పైథాన్లో వాల్యూస్ అని అంటాం. వీటన్నిటిని స్టోర్ చేసుకోనికి మనకు ఒక కంటైనర్ కావాలి. ఆ కంటైనర్ ఇక్కడ నేను ఒక స్కూల్ బ్యాగ్ లాగా అజ్యూమ్ చేసుకుంటున్నా. అంటే ఈ స్కూల్ బ్యాగ్లో ఐ కెన్ ఫిట్ ఎనీ ఆబ్జెక్ట్, నాట్ పర్టికులర్లీ వన్ ఆబ్జెక్ట్, రైట్? దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ కన్సిడరింగ్ యాజ్ వాల్యూస్ అండ్ దీస్ బ్యాగ్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ వేరియబుల్. ఇప్పుడు వేరియబుల్ అంటే టెక్నికల్ డెఫినేషన్ చూద్దాం. ఎ నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్ వే డేటా ఈజ్ స్టోర్డ్. అంటే మన మెమరీ లొకేషన్లో ఎక్కడైతే డేటా అనేది స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయిన అడ్రస్కి ఒక నేమ్ ఇస్తాం. అండ్ నేమ్ షుడ్ బి ఎదర్ ఎనీథింగ్. నౌ వీ విల్ సీ సింటాక్స్ ఫర్ ద వేరియబుల్. సింటాక్స్ వచ్చేసి వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ మధ్యలో ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది కదా, దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకంటే వాల్యూని అసైన్ చేయడానికి ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ వాల్యూ 10 వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది. ఆల్వేస్ వాల్యూ స్టోర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఏ వచ్చేసి 10 ఏలో స్టోర్ అవుతుంది. అలాగే వేరియబుల్ నాట్ ఓన్లీ స్టోర్ ఓన్లీ వన్ టైప్, ఇట్ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బ్యాగ్లో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయినా ఫిట్ చేయొచ్చు అని. అలాగే వేరియబుల్లో కూడా ఏ టైప్ ఆఫ్ డేటానైనా మనము స్టోర్ చేసుకోవచ్చు. వీ కెన్ స్టోర్ స్ట్రింగ్, ఫ్లోట్, ఇంటీజర్ అండ్ బూలియన్ టు. డూ వి రియల్లీ నీడ్ వేరియబుల్స్? మనకు వేరియబుల్స్ నిజంగా అవసరమా అంటే డెఫినెట్లీ అవసరం. ఎందుకంటే వితౌట్ వేరియబుల్స్ మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే మల్టిపుల్ టైమ్స్ మనము ప్రింట్ చేయాల్సి వస్తుంది సేమ్ వాల్యూని. ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలండి. నా దగ్గర 199 రూపీస్కి నేను మొబైల్ రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ మంత్ 199 చేసుకున్నా, సెకండ్ మంత్ కూడా నేను 199కే చేసుకుంటా, థర్డ్ మంత్ కూడా 199 చేసుకున్నా. కానీ నాకు ఫోర్త్ మంత్కి వచ్చేసరికి నాకు 250కి నేను రీఛార్జ్ చేసుకోవాలనుకున్నా. సో ఒకవేళ నువ్వు వాల్యూని ఇక్కడ వితౌట్ వేరియబుల్స్లో వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటే నువ్వు ఈచ్ టైం స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. 250 అని ఈచ్ టైం మనము ప్రింట్ చేయాల్సి వస్తుంది. కానీ విత్ వేరియబుల్స్తో ఒక్కసారి మనం వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే మనం ఎక్కడ ఆ వేరియబుల్ని యూజ్ చేసినా ఆ వాల్యూ వచ్చేసి అన్ని స్టేట్మెంట్స్ మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో దీన్ని బట్టి వితౌట్ వేరియబుల్స్ వీ కాంట్ రిమెంబర్ వాల్యూ, రైట్? అండ్ వాల్యూ హ్యావ్ నో వాల్యూ, no meaning, and if we change value it will take some time to go and change every statement. So we cannot reuse data without variables. We manually write each line. That doesn't possible. So with variables we can store value once and we can remember and it give meaning to. So by this we can say that with variables it allows memory, reusage and easy updates too, right? Dynamically typed. ఇది పైథాన్లో ఇంపార్టెంట్ ఫీచర్ అండి. డెఫినెట్గా ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్ని. ఫ్రెషర్స్కి డెఫినెట్ క్వశ్చన్ అండి. మనం సి కానీ జావా కానీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకుంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసే ముందు ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం డేటా టైప్ని డిఫైన్ చేస్తాం. కానీ పైథాన్లో మనకు ఆ డేటా టైప్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్నే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. అంటే వీ నో నీడ్ టు డిఫైన్ ఆర్ టెల్ ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్.
పైథాన్ ఆటోమేటికల్లీ అండర్స్టాండ్స్ అట్ రన్ టైం. మనం ఎగ్జిక్యూట్ చేయంగానే ఏ టైప్ ఆఫ్ డేటా ఈ వేరియబుల్ స్టోర్ చేసుకుంటుందో పైథాన్కి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఆ ఫీచర్ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని అంటాం. విల్ సీ ఎగ్జాంపుల్స్. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే మనం ఎగ్జిక్యూట్ చేయంగానే పైథాన్ automatically understand that variable a is going to store integer type value, and again age is equal to 20. I gave a string. మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే పైథాన్ అండర్స్టాండ్ దట్ వేరియబుల్ ఏజ్ ఈజ్ గోయింగ్ టు స్టోర్ స్ట్రింగ్ డేటా టైప్. ఒకవేళ మీకు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుందో తెలుసుకోవాలంటే టైప్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. టైప్ here variable name. You will get output like this. But మనము వేరియబుల్స్ డేటాను స్టోర్ చేసుకోనికి యూజ్ అవుతుందని చెప్తున్నాం, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి మనం ఏ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలనేసి. రూల్స్ లేకోకుండా వేరియబుల్స్ డిక్లరేషన్ చేస్తే మనకు ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. ఆ రూల్స్ ఇప్పుడు చూద్దాం. దట్ వేరియబుల్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐ గేవ్ స్ట్రింగ్ లియో. హియర్ వేరియబుల్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. అగైన్ నేమ్. హియర్ వేరియబుల్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. I gave string value. These both examples valid, I would say, because and I can consider both are different variables too. Python is a case sensitive language. Case sensitive means there is a difference between uppercase and lowercase. So we will consider these both variables as different variables. Next rule is start with underscore. మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలంటే అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. అండర్స్కోర్ స్టార్టింగ్లోనేనా, ఒకవేళ వేరియబుల్స్ మధ్యలో ఆల్ఫాబెట్స్ మధ్యలో కూడా ఇవ్వచ్చా అంటే అది కూడా వ్యాలిడే, ఇవ్వచ్చు. ఇలా కూడా ఐ కెన్ గివ్, ఇలా కూడా ఇవ్వచ్చు. స్టూడెంట్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి, అలా అయినా వ్యాలిడే. నెక్స్ట్ పాయింట్, స్పేస్, కీవర్డ్, స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్. స్పేస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చాను కదా, ఈ అండర్ స్కోర్ స్పేస్ ప్లేస్లో నేను స్పేస్ ఇచ్చాను అనుకోండి, అది వ్యాలిడ్ కాదు, ఎర్రర్ వస్తుంది. అలాగే కీవర్డ్స్ ఏంటున్నాయి, ఫర్, నన్, ట్రూ, ఫాల్స్, ఈ కీవర్డ్స్ కూడా నాట్ అలౌడ్. స్పెషల్ క్యారెక్టర్స్ ప్లస్, మైనస్, కీబోర్డ్లో ఉంటాయి కదా స్పెషల్ క్యారెక్టర్స్, అవి కూడా అలౌడ్ కాదు. అండ్ ఇట్ డజంట్ స్టార్ట్ విత్ డిజిట్స్తో కూడా స్టార్ట్ అవ్వకూడదు. కానీ డిజిట్స్ ఎక్కడైనా వాడచ్చు, స్టార్టింగ్ మాత్రం డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. దిస్ ఈజ్ ఇన్వాలిడ్ అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ వే టు డిక్లేర్ ఏ వేరియబుల్ యూజింగ్ ది డిజిట్. రూల్స్ ఉంటాయని చెప్పాం కదా, ఏదైనా ఆల్ఫాబెట్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నా. ట్రై టు ప్రింట్ వాల్యూ, రన్ 10. Now comment this, use keys control ? Again, okay, uncomment this, and again try to give capital A is equal to 10. Print again. It will print both 10 10. Sorry, I gave indentation there. 10 10 because it's considering both as a different variable, even this called as A, because case sensitivity. Now select control ? So I'm trying to update capital A is equal to 20. Now try to print again A. We will definitely get, now A will get as 20 because it will update. First A is equal to 20. Here A is equal to 20 assigned, but I am updating with
20, sorry, first a is equal to 10, but I am updating again the same variable with 20, so it will update. Now I said, right, it is a dynamically typed language, I said, right? So we are not defining. If try to define, maybe it will throw an error, invalid syntax. If Python doesn't support this. I said, right, to know the what type of value it is going to store, we can use type function. Type of a. It will give class object as int. Okay, try to give with the string variable like print of type of p. String it is giving. Okay, now we will see rules for variables. Select control question mark. I said, right, we can, variable can start with alphabets, right? So I am giving name is equal to and then print that name. No problem, it will give output. Okay, again I am giving same for capital letter name is equal to, so I forget to give print run again. Yes. Okay, and I said it can start with underscore, right? Try to print underscore it. It will give answer 100. And I said that we can give middle of the alphabets, right? Like a underscore b. It is under the variable, not hyphen. It should be underscore. Try to print. It will give 1000. And again try to give, I said don't give space, right? Space name. Try to print that. It will throw the error, invalid syntax, because here space is there, space not allowed, but you can give underscore there. Yes. And I said it comes, it doesn't start with alphabet, right? Just think 1a is equal to 200. Try to print the 1a. It will throw an error like invalid
Decimal literal, yes, because here we start with decimal, that's why. But we can give in middle, right? Just update that and run. It will give answer. 200 is getting. And I said that keywords are not allowed, right? Let's try with keywords. I'm giving for is equal to 100. And now print for variable. It will throw error that because it is not a valid way to use. Try to give with capital F, definitely it will give output. Okay. If you want to know address of any variable, we can use id function to know the address of a variable. Okay, just try to print of id of try, let's see the output. Yes, it's giving